హలో. హాయ్ అండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఎక్కడ విన్నా ఈ బ్యాచులర్ ఫ్యామిలీ బిర్యానీ అనే వినిపిస్తోంది. అసలు ఈ రెస్టారెంట్ కి ఈ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? బ్యాచులర్స్ ఫ్యామిలీ బిర్యానీ. ఈ ఐడియా మా బ్యాచులర్స్ తోనే స్టార్ట్ అయ్యింది. ఒరే మామ, నిన్న మా పక్కింటి వాళ్ళు బిర్యానీ వండుకున్నారా? ఆ మసాలా సువాసన మా ఇంటి వరకు వచ్చి నా నూరూరింది. నన్ను తినడానికి పిలిచారు. కాకపోతే నేను శనివారం కదా, అందుకే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బిర్యానీ తినాల్సిందే. ఇంత పొద్దునే బిర్యానీ ఏంద్రా? పైసలు కూడా మనదేరా. గమనుడు పిల్లలను కూడా పిలవే, టైం అవుతుంది. సరే అండి. స్వామీజీ కూడా ఫోన్ చేస్తున్నాడు. స్వామీజీతో మాట్లాడే లోపు పిల్లలిద్దరూ కింద ఉండాలి. అమ్మా నేను రెడీ. ఇంకా అన్నయ్య రూమ్ నుంచి బయటికి రాలేదు. అక్కడ మీ నాన్న వెయిట్ చేస్తున్నారు. కిషోర్, అరే కిషోర్. అనయ్య, ఒరే అనయ్య. కిషోర్, అనయ్య. అరే కిషోర్. అరే నువ్వెప్పటి నుంచో ఆన్లైన్ బిజినెస్ కోసం మీ నాన్నని మనీ అడిగావు కదా? అవునమ్మా, కానీ నాన్న ఇవ్వనని చెప్పేశాడు కదా. కానీ నీకోసం మీ నాన్ని ఎలాగైనా ఒప్పించాను. అవునమ్మా. రేపు మనం మురళీనంద స్వామీజీ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆయన చేతుల మీదగానే నీకు ఆ చెక్కు ఇస్తానన్నారు. కాదమ్మా, ఆ చెక్ ఏదో మీ చేతుల మీద అయినా, నాన్న చేతుల మీద అయినా, లేదా చెల్లి చేతుల మీద అయినా ఇప్పించవచ్చు కదా. నాకు ఈ స్వామీజీలు అది అంటే ఇష్టం ఉండదు, మీకు తెలుసు కదా. మీ నాన్నకి ఆ స్వామీజీ అంటే చాలా నమ్మకం. అందుకే రేపు ఆయన చేతుల మీదగానే ఆ చెక్ ఇప్పిస్తానన్నారు. సరే అమ్మా. రేపు లేటుగా లేసి ప్లాన్ పాడు చేయకు. అసలే మీ నాన్నకి టైం సెన్స్, కామన్ సెన్స్ తో పాటు కోపం కూడా చాలా ఎక్కువ. అరే కిషోర్. అమ్మ నా గురించి వేసిన ప్లాన్ మొత్తం వేస్ట్ ఎలా ఉంది. అమ్మో అలా జరగకూడదు. అమ్మా ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తున్నా. కామాక్షి త్వరగా రమ్మంటే అందరూ పైన ఏం చేస్తున్నారు? మీనాక్షి, నేను కింద నాన్నతో మాట్లాడతాను. అన్నయ్య బయటికి రాగానే ఇద్దరు వచ్చేయండి. అన్నయ్య వచ్చేలోపు రీల్ చేద్దాం. అమ్మా నాన్న నేను రెడీ. నా కొడుకుని చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడో. అవునవును, నీ కొడుకు స్నానం చేసి వస్తే ఇంకా బాగుండేది. నాన్న నేను స్నానం చేయలేదన్న విషయం మీకెలా తెలిసింది? ఓసారి కింద కాలు చూసుకో. నేను ఆ స్వామీజీని దైవంగా భావిస్తాను. అలాంటిది నువ్వు స్నానం చేయకుండా స్వామీజీ దగ్గర రావడానికి రెడీ అయ్యావు. ఆ స్వామీజీ అంటే నీకు భయం గాని భక్తి గాని లేవు. సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. నేను ఇప్పుడే స్నానం చేసి వెంటనే వచ్చేస్తాను. ఆగో, నీకు టైం సెన్స్ కానీ కామన్ సెన్స్ కానీ ఏమీ లేవు. అలాంటి నిన్ను నమ్మి నీకు 5 లక్షలు చెక్ ఎలా ఇస్తాననుకున్నావు? ఏమండి, ఇప్పుడు నువ్వు మాతో రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నావు. బయటికి వెళ్ళి నీ పనికిమాలిన ఫ్రెండ్స్ని కలవకుండా ఈ రోజంతా ఇంట్లో ఉండగలవో లేదో నిరూపించుకో. అప్పుడు నిన్ను నమ్మాలో లేదో నేను ఆలోచిస్తాను. పదవే వెళ్దాం. నాన్న, అమ్మా, అమ్మా. ఛీ వెదవా, నేను చెప్పిన ప్లాన్ ఎలాగో పాడు చేసి వచ్చావు. కనీసం మీ నాన్న చెప్పినట్టు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిచావు. అనయ్య, ఇన్స్టాలో ఒక వీడియో అప్లోడ్ చేశాను, లైక్ కొట్టే. లైక్ కాదు, నిన్ను కొడతాను. ఎలా? ఇప్పుడు సాయంత్రం వరకు ఇంట్లో కూర్చోవాలా? నా వల్ల కాదు, బయటికి వెళ్ళాల్సిందే. కిషోర్ గాడు. అరే కిషోర్, ఈడు పొద్దున్నుంచి బిర్యానీ ఒకటే సావా దొబ్బుతున్నాడు రా బాబు. అది నేను వచ్చాక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి. అదే మనం రెగ్యులర్ గా సిగరెట్ తాగే ప్లేస్ లోనే ఉన్నాం. ఎవరా? కానీ తాగడానికి సిగరెట్ లేదురా. అది నేను తీసుకొస్తలే గానీ మీరు అక్కడే ఉండండి, వస్తున్నాను. ఒరే వస్తున్నాడట్రా. హలో, అదేంట్రా నిన్న నువ్వు మీ వాళ్ళతో కలిసి ఎక్కడికో వెళ్ళాలని ఉన్నావు మార్నింగ్? ఓ అదా, ఈరోజు నేను కాస్త లేటుగా లేసానని మా బాబు పెద్ద క్లాస్ పీకి వెళ్ళారా. పైగా ఈ రోజంతా ఇంట్లోనే ఉండాలని పెద్ద కండిషన్ కూడా పెట్టాడు. ఎవరా? అరే నువ్వు జల్దీ రా బాబు, నేను బిర్యానీ తినాలి. అరే ఈ రోజు నువ్వు మమ్మల్ని కలిసినావని మీ బాబుకి తెలిస్తే పెద్ద రచ్చ అయిపోతుంది రా బాబు. మా బాబుతో రచ్చ ఎప్పుడు ఉండేదిలే కానీ నేను అదేం పట్టించుకోను. ఒరే నీళ్ళొల్లి మీ బాబులొల్లి ఆపి త్వరగా రారా, బిర్యానీ తినాలి. అరే నువ్వేంట్రా బాబు పొద్దున బిర్యానీ సాగొడుతున్నావు? నేను ఈరోజు ఎలా అయినా బిర్యానీ తినాల్సిందే. సరే నేను వస్తున్నాను, వెయిట్ చేయి. వస్తున్నాడట్రా. అమ్మో నాన్న. హలో. అరే నాన్న, నా రూమ్ లో గేజర్ చెడిపోయింది, ఎలక్ట్రీషియన్ వస్తున్నాడు, నా రూమ్ చూపించు.
అంటే అతను ఇప్పుడే వస్తున్నాడు నాన్న. ఇప్పుడే వస్తున్నాడు. ఏ నీకేమైనా పని ఉందా? లేదురా, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడే పంపిస్తాను వాడిని. పర్లేదులే నాన్న, అతను ఎప్పుడైనా రమ్మను, నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఇంట్లోనే ఉంటాను. సరే సరే, అయిపోయాక నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు. సరే నాన్న, అయిపోయాక చెక్ చేసి మరి మీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? చెయ్యి. సరే నాన్న, బాయ్. ఇప్పుడు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా పోయింది. ఇప్పుడేం చేయాలి ఇంట్లో కూర్చొని? సరే, ఆ రవిగాడి కన్నా ఫోన్ చేద్దాం. ఆకలేస్తే బిర్యానీ తింటా. ఎవడరా? కిషోర్ గాడ్రా. కిషోర్ గడా? ఆరా కిషోర్. అరే రవి, నేను ఇప్పుడు బయటికి రాలేనురా. మరి ఎలారా ఇప్పుడు? అసలే నువ్వు వస్తావని బిర్యానీ తిందామని వీడు చాలా ఆశలు పెట్టుకుంటూ. అయితే ఓ పని చేయండి, ఈరోజు మా ఇంట్లోనే మనమే ఒక మంచి బిర్యానీ వండుకుందాం. అర్జెంట్ ఇంటికి వచ్చేయండి. బిర్యానీ మీ ఇంట్లో వండుకోవడమా? మేము కానీ మీ ఇంటికి వచ్చినట్టు మీ బాబుకు తెలిసిందో పెద్ద గొడవ అయిపోతుంది రా బాబు. అలా ఏం జరగదులే కానీ మా వాళ్ళు ఇంటికి వచ్చేలోపు మనం వండుకోవడం, తినడం, కడగడం కూడా అయిపోతుంది. అరే అసలే నేను ఆకలితో ఏడ్ చేస్తూ ఉంటే మరీ బిర్యానీ వండుకొని తినేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదురా బాబు. అరే రాజుగా, ఒక్కరోజు లేటుగా తింటే ఏం చచ్చిపోలే కానీ మూసుకొని ఇంటికి రండి. అలాగే ఆ గిరి గారిని, సురేష్ గారిని కూడా ఇంటికి రమ్మను. చెప్పడం మర్చిపోయా, వచ్చేటప్పుడు మన గోదావరి కట్స్లో 2 కిలోలు చికెన్, ఎవరెస్ట్ చికెన్ మసాలా తీసుకురండి. అరే మరి పైసలు? అబ్బా, డబ్బులు ఫోన్ పే చేస్తాను లేరా. సరే, అన్నీ తీసుకుని వస్తున్నావు, నువ్వు రెడీగా ఉండు. సరే. అరే పదరా. ఈరోజు నన్ను బయటికి వెళ్ళనీయకుండా మా బాబు మూడు మొత్తం పాడు చేశాడు. ఆ గీజర్ రిపేర్ చేసేవాడు ఈ రోజే రావాలా? సార్ వచ్చినట్టున్నాడు. సార్ నేను ఎలక్ట్రీషియన్ గీజర్ రిపేర్కి వచ్చాను. గీజర్ రిపేర్ ఉందని ఈ రోజు ఫోన్ చేస్తే ఈ రోజు రావాలా? రేపు రావచ్చు కదా, ఎల్లుండి రావచ్చు కదా. మీ నాన్నగారు 3 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పారు సార్. ఓహో, 3 రోజుల క్రితమే చేశారా? అయితే మొన్న రావచ్చు కదా, నిన్న రావచ్చు కదా, ఈ రోజు రావాలా? నీలాగా టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. సార్ నాకు ఇవాళ ఖాళీ కుదిరింది కాబట్టి వచ్చాను. మీరు బిజీ అంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఎలాగో వచ్చావు కదా, రిపేర్ చేసేళ్ళు, లేకపోతే మా బాబు నన్ను రిపేర్ చేస్తాడు. రేయ్ హాయ్ రా మామా. హాయ్, కూర్చోండి. అక్కడ పెట్టరా. మీరేంట్రా బీర్లు పట్టుకొచ్చారు? బీర్లు కాదురా, బిర్యానీ సామాను. నువ్వేంట్రా మొహం అలా పెట్టావు? ఏముందిరా, సగం మా బాబు వల్ల, సగం వచ్చిన ఎలక్ట్రీషియన్ గడి వల్ల ఈరోజు నా మూడు మొత్తం దబ్బింది. అందుకే మిమ్మల్ని ఇంటికి రమ్మంది. అరే ఈ రాజుగాడు పొద్దు నుంచి బిర్యానీ తినాలని ఒకటే నసరా బాబు. అరే రాజుగా, ఇంతసేపు ఉన్నావుగా, ఇంకో 1 అవర్ ఆగు, మంచి బిర్యానీ చేసుకుని తిందాం. రై కిచెన్ లో మన 4 పని చేస్తే బిర్యానీ తొందరగా అయిపోద్ది. మరి టైం ఎందుకు వేస్ట్? పదండి. పదండి రా, పదండి. నీ కొడుకు కోసం నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. కానీ స్వామీజీ, నేను ఎంత ఆలోచించినా నా కొడుక్కి దైవం మీద, మీ మీద భక్తిభావాన్ని మాత్రం కలిగించలేకపోతున్నాను. నీ కొడుక్కి దైవభక్తి తక్కువ ఉన్నా తల్లిదండ్రులంటే భయము, గౌరవం ఎక్కువే. నీ కొడుకు తన ఆలోచన మీద పూర్తి నమ్మకంతో ఉంటాడు. కానీ స్వామీజీ, నా కొడుకుని నమ్మి మనీ ఇచ్చి బిజినెస్ విషయంలో రిస్క్ తీసుకోలేను. నువ్వేమీ భయపడకు, తొందరలోనే నీ కొడుకుని విజయవంతుడుగా చూస్తావు. సరే స్వామి, ఇక మేము వెళ్ళొస్తాం. ఆగండి, ఈమె లండన్లో ఉన్న నా భక్తుడు సూర్యమౌళి కూతురు గీతిక నిన్ననే ఇండియాకొచ్చింది. కాబట్టి నీ కూతురుని 4 రోజులు ఇక్కడ ఉంచితే తనని సిటీ మొత్తం చూపిస్తుంది. అయ్యో స్వామీజీ, తనకు మీరంటే భక్తి ఎక్కువే. నా మాటే కాదు, మీ మాట కూడా వింటుంది. 4 రోజులు ఇక్కడే ఉంటుంది. కానీ స్వామీజీ, హైదరాబాద్ సిటీకి దూరంగా ఇక్కడ ఉండే కంటే ఆంటీ అంకుల్కి ఏం ఇబ్బంది లేకుంటే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాను. అయ్యో ఎంత మాటమ్మా, 4 రోజులు కాబట్టి 10 రోజులుండు, మాకేం ఇబ్బంది లేదు. మీరేమంటారు స్వామీజీ? సరే చంద్రశేఖర్, మీతో ఉంటేనే తనకు కూడా కాలక్షేపం అవుతుంది. కాబట్టి మీతో పాటు తీసుకెళ్ళండి. వీడు ఆగలేకపోతున్నారా? జరగండి జరగండి జరగండి. ఒరే, ఈరోజు నా ఆశ నెరవేరేలా ఉంది. ఈ బిర్యానీ వాసనకి నా ఆకలి ఎవరెస్ట్కి చేరింది. కానీ అరే ఒక నిమిషం ఆగండి. ఏం లేవర్రా బాబు. అరే అరే, మా వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని చూసి చంపేస్తారు. మీరు పైకి వెళ్ళండి రా, అర్జెంట్ పైకి వెళ్ళండి. అరే వెళ్ళరా బాబు. అరే నువ్వు బిర్యానీ తర్వాత ఎందుకంటే ముందు పైకి వెళ్ళు. పైకి వెళ్ళు.
అయ్యో రే, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? డోర్ తీటాకిన చెప్పేంట్రా? టేబుల్ మీద ఎన్ని ఏంట్రా? ఏం చేస్తున్నావు? ఓ అదా, మీరు తొందరగా వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను అన్న. మీరు వచ్చేలోపు మనందరికీ మంచి బిర్యానీ రెడీ చేశాను. కళ్ళ ముందు బిర్యానీ పెట్టుకుని కడుపు ముడతాం మనం ఉంటే వాళ్ళ నాన్న కూల్ చేయడానికి బిర్యానీ వాళ్ళ కోసం చేశాను అంటున్నాడు. సైలెంట్ కుండ్రా. చాలా మంచి పని చేసావురా. రేపు పెళ్ళయ్యాక నీ పెళ్ళాన్ని కొని పెట్టడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావా? అబ్బా, వచ్చి రాగానే వాడిని నేర్పించడం స్టార్ట్ చేశారా? వాడొక్కడే ఎంతో కష్టపడి బిర్యానీ వండాడు, అంత మాత్రాన వంటవాడైపోతాడా? అరే, మన బ్యాచిలర్స్ అందరూ కలిసి అనుకుంటే బిర్యానీని ఫ్యామిలీ మొత్తం తింటున్నారా? అన్న బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్ అనియా. అవునరా కిషోర్, బిర్యానీ మాత్రం చాలా బాగుంది. అబ్బా, మీరేం మాట్లాడరేంటండి? నీ కొడుకు చేసిన బిర్యానీకి మీరందరూ పొగుడుతున్నారుగా, నేను కూడా పొగిడితే నేల మీద నిలబడ్డు. మీరెప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతారు. మీ ఇంటికి వచ్చినందుకు చాలా మంచి బిర్యానీ తింటున్నాను. కష్టపడి మనం అందరం కలిసి బిర్యానీ చేస్తే క్రెడిట్ అంతా వాడే కొట్టేస్తున్నాడు. క్రెడిట్ మాత్రమే కదరా, బిర్యానీ కూడా కొట్టేస్తున్నారు. ఇలాంటి టేస్ట్ తో బయట బిర్యానీ దొరకడం చాలా తక్కువ అనియా. వాళ్ళ నాన్న మీద భయంతో బిర్యానీ కోసం ఆకలితో మనల్ని చంపేసేలా ఉన్నాడు. సారీరా మీ అందరికీ, నేనేం చేయలేకపోతున్నాను. అరే కిషోర్, నువ్వెప్పటి నుంచో బిజినెస్ బిజినెస్ అంటున్నావు కదా, అదేదో మంచి రెస్టారెంట్ పెట్టరా. సర్లేమ్మా, ఆన్లైన్ బిజినెస్ పెట్టుకుంటా అంటే నాన్న 5 లక్షలు ఇవ్వలేదు. ఇంకా రెస్టారెంట్ అంటేనా అడ్వాన్స్తో పాటు అంతా కలిపి 25 లక్షలు అవుతుంది. నాన్న అంత ఇస్తాడన్న ఆశ కానీ ఆలోచన కానీ నాకు అస్సలు లేదు. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్. ఏమే, నీ కొడుకు కరెక్ట్గానే చెప్పాడు. నీ కొడుకు చేసిన బిర్యానీకి మీరు ఇచ్చిన క్రెడిట్ కాంప్లిమెంట్ చాలు. నా దగ్గర ఇవ్వడానికి అంత డబ్బు లేదు. వాడిని చూసి అప్పు చేసి అంత రిస్క్ నేను చేయలేను. అంకుల్, ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవుతున్నానని మీరేం అనుకోనంటే ఆ 25 లక్షలు నేనిస్తాను. మా డాడీలాగా నాకు ఓన్ బిజినెస్ చేయాలని ఉండేది, కానీ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని. మా డాడీ కూడా నన్నే ఆలోచించుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు తప్ప సలహాలు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఆంటీ చెప్పినట్టు రెస్టారెంట్ బాగుంటుందనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే ఆ 25 లక్షలు నేనిస్తాను. ఏమండి, మీరెలాగో ఎవరు, కనీసం ఆ అమ్మాయి ద్వారా మన అబ్బాయికి వచ్చే అదృష్టాన్ని మాత్రం ఆపకండి. ఆపేటంత షాడిస్ట్ తండ్రినైతే కాదు నేను. ఆలోచించి వాడినే ఒక నిర్ణయం తీసుకోమను. అరే కిషోర్, ఏమైందిరా అలా ఉన్నావు? రే కిషోర్, నేను అన్న మాటలేం పట్టించుకోకు. నీకొచ్చిన అదృష్టాన్ని ఆపడం నాకు ఇష్టం లేదు, అందుకే ఒప్పుకుంటున్నాను. తర్వాత నీ ఇష్టం. అది కాదు నాన్న, నిజం చెప్పాలంటే ఈ బిర్యానీ నేను ఒక్కనే కాదు, మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి రావడం వల్లే
అందరం కలిసి బిర్యానీ తయారు చేసుకున్నాం. కరెక్ట్గా తిందామని కూర్చునే లోపు మీరందరూ వచ్చారు. నిజంగా వాళ్ళు ఈరోజు ఇంటికి రాకపోతే ఇది జరిగేది కాదేమో నాన్న. అయితే ఏర్రా వాళ్ళు ఎక్కడున్నారు? పిలువు. నా మీద భయంతో బిర్యానీ తినకుండా ఆగిపోయారు. ఇప్పుడు జాలీగా తినండి. మీ బ్యాచిలర్స్ ఎంతో కష్టపడి చేసుకున్న బిర్యానీ మా ఫ్యామిలీ మాత్రమే తింటే ఎలాగా? మీరు కూడా తినండి. నువ్వెక్కడ రాబోతున్నావు? మాతో పాటు కూడా కలిసి తినాలి. కూర్చో. అరే కూర్చోరా. మళ్ళీ తినాలా? అరే నోటి కూర్చో, నేను ప్లేట్ తీసుకొస్తా. ఆల్ ది బెస్ట్. అలా మా బ్యాచులర్స్ అంతా కలిసి ఉన్న బిర్యానీ మా ఫ్యామిలీ మొత్తం తినడం వల్ల ఈ రెస్టారెంట్కి ఆ పేరు పెట్టాం. మా లైఫే మారిపోయింది. మేడం, మీ ఇంట్రో అయిపోయాక మా బ్యాచిలర్ ఫ్యామిలీ బిర్యానీ పార్సిల్ చేసిస్తాం. మీ ఫ్యామిలీతో పాటు తిని ఎంజాయ్ చేయండి. వాడెప్పుడు అంతే, బిర్యానీ బిర్యానీ బిర్యానీ.